మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో జరుగుతున్న జాప్యం మరియు రాజకీయ పరిణామాలపై జనసేన వీర మహిళలు కలమెత్తారు. పిఠాపురం పట్టణంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ చట్టసభలో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిన ఆవశ్యకత నొక్కి చెప్పారు. దశాబ్దాలుగా ఈ బిల్లు నాంచుడు ధోరణిలో ఉండడం దేశాభివృద్ధికి ఆటంకమని వారు అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రక నేపథ్యంపై చర్చ జరిగింది. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% కేటాయించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదని మహిళా సాధికారతకు కీలకమని స్పష్టం చేశారు. 1996లో మొదటిసారిగా ప్రవేశపెట్టినప్పటి నుండి కనీసం 7 నుంచి 8 సార్లు ఈ బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పటికీ రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఆమోదం పొందలేదని వరలక్ష్మి గుర్తు చేశారు. 1998, 99 మరియు 2003 సంవత్సరాల్లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపచేయడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ నాటి విపక్షాల నిరసన కారణంగా అది సాధ్యం కాలేదని ఆమె విమర్శించారు. ఓబీసీ ఉపకోటా డిమాండ్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన వంటి సాకులతో మహిళలకు అన్యాయం చేస్తున్నారని, ఈ విషయంలో మహిళా లోకం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్శెట్టి వెంకట కమల, పిఠాపురం నియోజకవర్గం. గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చారు. ఇది మొదటగా తీసుకురావడం కాదు, గత దశాబ్ద కాలంగా కూడా ఇది జరుగుతుంది. మొదటగా 1998, 96, 99, 2008, 2023, ప్రస్తుతం 26, 7 సార్ల నుంచి వస్తుంది, వెళ్ళిపోతుంది. మేమందరం ఈసారి అయితే మహిళలందరూ కూడా చాలా ఆకాంక్షగా ఎదురు చూసాము. ఈ బిల్లు సవరణ చట్టబద్ధం జరుగుతుందని. కానీ ప్రతిపక్షాలు దీన్ని చాలా గట్టిగా వ్యతిరేకించాయి. మహిళలకు అధికారం ఇవ్వాలని వాళ్ళు అనుకోవడం లేదా? ఎందుకు మహిళలను చిన్న చూపు చూస్తున్నారు? మహిళలు అందరూ కూడా మహిళలు దేశాభివృద్ధిలో ఎంతో ప్రాముఖ్యత చూపిస్తున్నారు. అలాంటి మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి మిత్రపక్షాలన్నీ కూడా ముందుకు వచ్చాయి. కానీ విపక్షాలు మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? మొన్న రీసెంట్గా ఏప్రిల్ 17వ తారీఖున బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. కానీ లోక్సభలో బిల్లు వీగిపోయింది. దీని అంతటికీ కారణం విపక్షాలు. వీరికి మహిళలను ముందు పెట్టాలని ఎందుకు లేదు? మేము విపక్షాలకి చాలా గట్టిగా గుణపాఠం చెప్పాలని అనుకుంటున్నాం. మా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఆదేశాలు తీసుకుని మేము ముందుకు వెళ్తాము. విపక్షాలకి మా మహిళలందరూ కూడా చాలా గట్టిగా గుణపాఠం చెప్పాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ బిల్లు ఈరోజు ఆగిపోయింది, కానీ భవిష్యత్తులో ఇది ఆగదు. తప్పకుండా బిల్లు చట్టబద్ధం అవుతుంది. చట్టసభల్లో మహిళలు తమ వంతు అధికారాన్ని చూపించి వాళ్ళు మరింత పురోగతిని సాధించి పురుషుల వల్లే మహిళలు కూడా రాజకీయాల్లో ముందు ఉంటారని నేను ఆశిస్తున్నాను. జై జనసేన, జై హింద్. వాళ్ళ ఆదేశానుసారం వారి సారథ్యంలో మన కాకినాడ ఎంపీ గారు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు పార్లమెంట్లో తన గళాన్ని చాలా గట్టిగా వినిపించారు. అయినా సరే ప్రతిపక్షాల కుట్ర వలన ఈ మహిళా బిల్లు వీగిపోవడం జరిగిందండి. అసలు నాకు తెలియక అడుగుతాను, ఒక మహిళ ప్రథమ పౌరులుగా ఉన్న అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశంలో ఒక మహిళలని వాళ్ళ అభ్యున్నతికి ఉపయోగపడే ఒక మహిళా బిల్లు 33% రిజర్వేషన్ గురించి ఎన్నో దశాబ్దాలుగా, అంటే ఈ బిల్లు మొట్టమొదటిసారిగా 1996లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇన్ని సార్లు 7 సార్లు పార్లమెంట్ వరకు వచ్చి వీగిపోవడం జరిగిందండి. ఈసారి ఎంతో కృషితో ఎలా అయినా సరే ఈ బిల్లు పాస్ చేస్తారని చెప్పేసి మేమందరం కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మహిళలకి సమానమైన ఆధిపత్యాన్ని ఇవ్వాలని, అవకాశాలను ఇవ్వాలని, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎంతో కష్టపడి అందరూ కూడా కలియగట్టి ఈ బిల్లు ఎలా అయినా పాస్ చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. కానీ ప్రతిపక్షాల కుట్ర వలన, ముఖ్యంగా ఒక కాంగ్రెస్ పార్టీని తీసుకున్న, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని తీసుకున్న, అందులో వాళ్ళు మహిళలు ఉన్నారు అధ్యక్షుల కింద. సోనియా గాంధీ గారిని తీసుకుంటే కొన్ని సంవత్సరాలు ఆవిడ కాంగ్రెస్కి అధ్యక్ష పదవిని వహించారు. అలాగే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తీసుకున్న మమతా బెనర్జీ గారు, అలాంటి వాళ్ళు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు అంటే అది చాలా సిగ్గుచేటు విషయం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఆయన ఇటాలియన్ సంస్కృతి తప్పితే భారతీయ సంస్కృతి ఆయనకు తెలియదు. కాబట్టి ఆయన ఆ పద్ధతిలోనే వెళ్ళి మహిళలకి అక్కర్లేదు అన్న ఉద్దేశంతో ఉన్నారు. మరి ఏమో మనకు తెలియదు. కానీ చాలామంది, అలాగే డిఎంకే తీసుకుంటే తమిళనాడులో కూడా వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అసలు మహిళలు అంటే వీళ్ళకి ఇంత చిన్న చూపు ఎందుకో నాకు అర్థం కాదు. ఏంటి, సమానమైన అవకాశాలు ఇస్తే వాళ్ళు మించిపోతామని వాళ్ళ భయమా? లేకపోతే వీళ్ళు చట్టాలు చేయడం అని చెప్పేసి
చూపో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి విషయాల్లో ఏదో మేము ఇప్పుడు ఆపేసాము, ఇది కాదు ఇంకా రాదు అని అనుకోవడం అనేది వాళ్ళ పిచ్చితనం. అరిచేత్తో సూర్యోదయాన్ని అడ్డుకోలేదండి. ఈ సంవత్సరం కాకపోతే తర్వాత పార్లమెంట్లో అయినా సరే ఇది తప్పకుండా పాస్ అవుతుంది. మాకందరికి కూడా సమాన అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే మాకు కావాల్సింది 33% అని అంటున్నారు, అవి కూడా ఇవ్వట్లేదు. ఎంతమంది ఉన్నారండి మహిళలు అసలు చట్టసభలో ఇప్పుడు చూసుకుంటే? ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది అంటే లింగ వివక్షత అన్నది ఉండకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దీనికి ప్రతి మహిళ కూడా చాలా గట్టిగా ప్రతిఘటించాలి. మా హక్కుల గురించి మేము పోరాటం చేయాలి. మహిళల్లో కూడా అవేర్నెస్ పెరగాలి. చట్టసభల్లో పురుషులతో సమానంగా పోటీ చేసి చట్టసభల్లో గెలవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. నాకు అవకాశం ఇచ్చినందుకు మా ప్రీతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఒక టౌన్ ఇన్ఛార్జ్గా ఆయన ఒక మహిళని నియమించారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటివరకు అలా చేయలేదు. జనసేన పార్టీలో ఉన్నన్ని మహిళల పదవులు ఏ రాజకీయ పార్టీలో కూడా లేవు. అలాంటి మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా అండి, ఎందుకంటే అవేర్నెస్ పెరగాలి అంటే మాకు అంటే మా పార్టీ అధ్యక్షుల ఆదేశానుసారం మేము నిరసన కార్యక్రమాలు కూడా చేస్తామండి. ఎందుకంటే ఒక నిరసన చేయడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం కాదు, అవేర్నెస్ పెంచడానికి. వీళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కారు అన్నది ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మా అధ్యక్షులు వారు ఆదేశిస్తే కంపల్సరీగా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము. అందరికీ నమస్కారం. శిరీష, తొలటి మున్సిపల్ గోదావరి జిల్లా అధికారి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇది మన లోక్సభలో అత్యంత మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ శ్రీ నరేంద్ర మోడీ గారు, అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బిల్లుని ఏ విధంగా అయినా సరే అమలు చేయించి మహిళలందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే 7 సార్లు తీసుకొచ్చిన బిల్లు వీగిపోవడంతో అసలు అక్కడ దాకా కూడా రాలేదు. వీళ్ళు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి మద్దతు తెలపకుండా దీన్ని వీగిపోయేలా చేశారు. అంటే వారికి ఒకటే సూటి ప్రశ్న, భారతదేశంలో మహిళకి చాలా గౌరవిస్తారు, విలువిస్తారు, ఒక మంచి అత్యున్నత స్థానంలో పెడతారు భారతీయులు ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ పుట్టిన ఈ భారతదేశంలో పుట్టిన ఈ మట్టి, ఈ గాలి, ఈ నీరు ఇవన్నీ కూడా మహిళ యొక్క ప్రకృతి యొక్క దీన్ని ఇనుమడింపు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పుట్టినవాడు ఎవరైనా సరే మహిళలకు ప్రాధాన్యతను ఇస్తారు. ఇక్కడ పుట్టి ఈ భారతదేశ సాంప్రదాయాన్ని వీటిని తెలియని వాళ్ళు మాత్రమే ఈ మహిళలకి కించపరిచే విధంగా ఈ విధంగా ప్రవర్తిస్తారని నేను భావిస్తున్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం పవన్ కళ్యాణ్ గారు మా ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు కలిపి మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడవడానికి మేము మహిళలందరూ సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ బిల్లుని ఎవరైతే ప్రతిపక్షాలు మహిళల మీద వివక్షతను చూపుతూ మద్దతు ఇవ్వకుండా ఉన్నారో వారికి హెచ్చరికగా చెప్తున్నాము. మీరు త్వరలోనే మీకు తగిన గుణపాఠం చెప్పడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నాము. మేమందరం కూడా నరేంద్ర మోడీ గారికి, ఈ మీడియా తరఫుని నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ఇంత చొరవ చూపించి ఈ విధమైనటువంటి అవేర్నెస్ తీసుకొచ్చినందుకు వారికి మా హృదయపూర్వకంగా మహిళలందరికీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మరొకసారి చెప్తున్నాను, మహిళలు రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి అనే దానికి ఒక మంచి ఉదాహరణ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మహిళలకి ఒక విభాగాన్ని ఇచ్చారు ఆయన, జనసేన వీర మహిళా విభాగం. భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ కూడా అన్ని రంగాల్లోనూ ఇటు ఇంటిలో ఉండి ఒక హౌస్ వైఫ్గాను తన నిర్వహణ చేసుకుంటూ, అలాగే రాజకీయాల్లోనూ, సామాజికంగాను, క్రీడా రంగాల్లోనూ అన్ని రకాలు చేయగలిగే ఒక సత్తా కానీ, మనోధైర్యం కానీ, స్థిరత్వం కానీ ఉన్నవాళ్ళు స్త్రీలు. ఈ విషయాన్ని గుర్తించే పవన్ కళ్యాణ్ గారు మాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చారు. ఇదే విషయాన్ని అందరూ కూడా గుర్తించి మేము అన్నీ అడగట్ల, ఓన్లీ 33% మాత్రమే అడుగుతున్నాం. అంటే 33% మహిళలకు ఇచ్చి చూడండి, దేశ పురోగతి ఏ విధంగా పరిగెడుతుంది అన్నది చేసి చూపిస్తాం. దేశాభివృద్ధిని ఎవరైతే కోరుకుంటున్నారో వారు ఈ బిల్లుకి మద్దతు ఇస్తారు. దేశాభివృద్ధిని కోరుకోకుండా దీనిని నాశనం చేయాలి, భారతదేశాన్ని నాశనం చేయాలి అన్నవాళ్ళు మాత్రమే ఈ బిల్లుని
సరైన గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన.